హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఆన్లైన్లో కరెంట్ బిల్లో పేరు మార్చుకోవాలంటే ఎలా అన్న దాని గురించి మీకు స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ వాళ్ళది. సో ఓపెన్ కావగానే మీకు ఇలా కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు మొబైల్లో చేయొచ్చు, అలాగనే మీ కంప్యూటర్లో చేయొచ్చు. సో మీరు చేస్తున్నప్పుడు మీకు కలిగే ఇబ్బంది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే, మోస్ట్లీ మీరు మొబైల్ ద్వారా చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. సో దానికి మీరు మొబైల్లో మీ బ్రౌజర్లో డెస్క్టాప్ మోడ్ అని సెలెక్ట్ చేసుకొని చేస్తే మాత్రం కొంత ఈజీగా ఉంటుంది. అయితే ఇంకా ఏమన్నా డిఫికల్ట్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో మీకు ఇంతకుముందు చెప్పినట్టే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అన్న దాని మీద సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయగానే రెండోది, ఫస్ట్ది న్యూ కనెక్షన్, సెకండ్ది నేమ్ చేంజ్ అని ఉంది కదా. ఒకవేళ మీరు కనుక న్యూ కనెక్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. సో మీరు ఒకసారి లోపలికి వెళ్ళండి, ఛానల్ లోపలికి. ఇప్పుడే ఛానల్ కనుక వస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ కొట్టండి. అలా చేయడం వల్ల మీరు ఒక వీడియోకి లైక్ అలాగనే కామెంట్ రాశారంటే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది. అలా మీ వల్ల చాలామందికి వెళ్ళడం వల్ల చాలామందికి బెనిఫిట్ అవుతుంది. సో అప్పుడు మీరు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ది మీరు నేమ్ కనెక్షన్ న్యూ కనెక్షన్ తర్వాత నేమ్ చేంజ్ ఉంది కదా, నేమ్ చేంజ్ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో పాయింట్స్ గురించి తర్వాత మాట్లాడదాం. కింద నేమ్ చేంజ్ అప్లికేషన్ అని ఒక రెడ్ మార్క్ తోటి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పీడిఎఫ్ అయితే కనిపించడం జరుగుతుంది, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని. సో దాని తర్వాత నేమ్ చేంజ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా. సో ఇది యాక్చువల్ పీడిఎఫ్. సో దీన్ని మీరు ఏం చేయాలని అంటే ఒక నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని నేను చెప్పిన విధంగా అప్లికేషన్ ఫామ్ని అయితే నింపాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో ఫస్ట్ వన్ మీకు సర్వీస్ కనెక్షన్ నెంబర్. సో ఇది చేసుకోవడానికంటే ముందు మీ దగ్గర ఎవరి పేరు మీద ఉంచాలి, మీ పేరు మీదకి బిల్లు మార్చుకోవాలి అనుకుంటున్నారా, లేదనుకుంటే మీది వేరేటోళ్ళకి మార్చాలనుకుంటున్నా ఆ కరెంట్ బిల్లు మార్చాలి అనుకుంటున్న కరెంట్ బిల్ని మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి. సో సర్వీస్ కనెక్షన్ నెంబర్ అని కనిపిస్తుందిగా, ఈ నెంబర్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీ కరెంట్ బిల్లులో ఇలా ఓపెన్ చేయగానే మీకు SCNO అని క్యాపిటల్ లెటర్స్తో రాసి ఒక 10 నెంబర్స్ ఉంటుంది, మధ్యలో ఒక డాష్ తోటి, అంటే ఒక 5 నెంబర్స్ రాసిన తర్వాత ఒక డాష్, ఇంకో 5 నెంబర్స్ ఉంటుందిగా, అదే సర్వీస్ కనెక్షన్ నెంబర్. సో ఆ నెంబర్ని మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ నెంబర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెడ్ మార్క్ తోటి స్టార్ మార్క్ తోటి ఉన్న ప్రతిదీ మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా సర్కిల్ నెంబర్ ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మీరు ఏ సర్కిల్ కిందికి వస్తారో అది మీరు ఒకవేళ సర్కిల్ తెలియకుంటే మాత్రం ఇంటర్నెట్లో ఒక్కసారి బ్రౌజ్ చేయండి, మీ విలేజ్ ఏ సర్కిల్ కిందికి వస్తుంది అన్నది. సో అది చూసిన తర్వాత టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈఆర్ఓ కోడ్. ఈఆర్ఓ కోడ్ అన్నది కూడా సో మీకు ఈ యొక్క కరెంట్ బిల్లులనే ఇలా కనిపించడం జరుగుతుంది. ఈఆర్ఓ అని ఒక నెంబర్ రాసి ఉంటుంది, ఆ నెంబర్ని మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మీరు మీ యొక్క కరెంట్ బిల్లుని ముందుగా మీరు ఎవరి పేరు మీద మార్చాలనుకుంటున్నారో వాళ్ళకు, అంటే మీటర్ బిల్లు రిసిప్ట్ అయితే మీ దగ్గర లేటెస్ట్ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్ కనుక మీరు రాయాలంటే ముందుగా కరెంట్ మీటర్లో ఎవరి పేరు, అంటే మీరు ఎవరి దగ్గర నుంచి మార్చాలి అనుకుంటున్న వాళ్ళు, అంటే ఫస్ట్ యాక్చువల్ కన్జ్యూమర్ సర్నేమ్, అంటే మార్చబోయే నెంబర్, అంటే ఏదైతే కరెంట్ బిల్లులో పేరు ఉంటుందో వాళ్ళ యొక్క ఇంటి పేరు. చేంజ్డ్ కస్టమర్ సర్నేమ్, అంటే మార్చాలి అనుకుంటున్న వ్యక్తి యొక్క ఇంటి పేరు. గుర్తుపెట్టుకోండి, ముందుది ఏదైతే బిల్లులో పేరు ఉందో వాళ్ళ యొక్క ఇంటి పేరు, తర్వాత ఎవరి పేరు అయితే మార్చాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇంటి పేరు రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ నేమ్. ఫస్ట్ది మీరు ఇంటి పేరు రాశారు కదా, ఇప్పుడు వచ్చేసి కన్జ్యూమర్ నేమ్, ఎవరి పేరు మీద అయితే మీటర్ బిల్లు ఉందో వాళ్ళ పేరు. నెక్స్ట్ మార్చాల్సిన చేంజ్డ్ కన్జ్యూమర్ నేమ్, అంటే మార్చాలి అనుకుంటున్న వాళ్ళ యొక్క నేము. నెక్స్ట్ వచ్చేసి ఎవరి పేరు మీద బిల్లు ఉందో వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్, అలాగనే మార్చ
మార్చబోయే వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే మాత్రము ఇక్కడ టిక్ చేసి మీరు ఎస్సీ ఎస్టీ అని రాయాలి, లేదంటే అదర్స్ అయితే అదర్స్ అని పెట్టేసి అందులో సబ్ క్యాస్ట్ ఒకవేళ మెన్షన్ మీరు బీసీ అయితే బీసీలో బీసీఏనా బీనా సీనా, లేకుంటే ఎస్సీలో ఒకవేళ సబ్ క్యాస్ట్ అయితే ఎస్సీలో సబ్ క్యాస్ట్, అలాగనే ఎస్టీలో సబ్ క్యాస్ట్ రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది యాక్చువల్ క్యాస్ట్ అంటే ఎవరిదైతే బిల్ ఉంటుందో వాళ్ళది. నెక్స్ట్ చేంజ్డ్ క్యాస్ట్ అంటే ఇప్పుడు ఎవరి పేరు మీదకి అయితే మార్చబోతున్నారో వాళ్ళ యొక్క వాళ్ళ కేటగిరీ అంటే బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అలాగనే వాళ్ళ యొక్క సబ్ క్యాస్ట్ అందులో బీసీలో అయితే బీసీఏ, బీఎస్సీలో ఎస్సీ సబ్ క్యాస్ట్ రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ మొబైల్ నెంబర్ మీ యొక్క ఎవరైతే ఫస్ట్ బిల్ ఉంటుందో వాళ్ళ యొక్క నెంబర్, నెక్స్ట్ మార్చాలి అనుకుంటున్న వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ టైప్, ఇక్కడ సర్వీస్ టైప్లో డొమెస్టిక్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఏది ఒకవేళ నార్మల్గా మీరు మార్చబోయే బిల్ కనుక మీ ఇంటిది అయితే, కమర్షియల్ అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ దుకాణాలు కానీ లేకుంటే షాప్స్ కానీ అట్లాంటి వాటి. ఇక మిగతా దాదాపుగా ఎవరికి అవసరం ఉండదో ఒకవేళ మీరు ఉంటే కనుక పెట్టుకోండి, అంటే రిలీజియస్ ప్లేసెస్, టెంపుల్స్, చర్చెస్, పబ్లిక్ వాటర్ వర్క్స్ ఇవన్నీ. సో జనరల్గా నేమ్ చేంజ్ అనేది డొమెస్టిక్ పర్పస్లో వాడతాం కాబట్టి డొమెస్టిక్ ఆర్ కమర్షియల్ కింద పెట్టండి. రీజన్ ఫర్ నేమ్ చేంజ్ అయితే మీరు పేరు మార్చాలి, మేము పేరు మార్చడానికి గల రీజన్ రాయాలి. అంటే మీరు అమ్మడం వలన, లేదనుకుంటే మీరు కొనడం వలన, లేకుంటే మీ పేరు నుంచి మీ ఫాదర్ నుంచి మీకు వస్తుందా ఆ మీటర్ కనెక్షన్, ఏ రీజన్ తోటి మీకు మార్చాలనుకుంటున్నారన్నది రాయాల్సిన అవసరం ఉండదు. జనరల్గా మీరు ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ ల్యాండ్, లేదనుకుంటే యువర్ బై యువర్ హౌస్, ఏదో మీకు తెలిసిన రీజన్ అయితే రాసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అంటే కొన్నరా, అమ్మిందా, లేకుంటే గిఫ్ట్ ద్వారా వచ్చిందా రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ప్రీమిసెస్ అంటే మీ ఆ బిల్కి సంబంధించిన కరెంట్ బిల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయాలి. ఆ హౌస్ నెంబరు, ఆ స్ట్రీట్, ఆ సర్కిల్ దేని కిందికి వస్తుంది, అది ఏ డివిజన్, సబ్ డివిజన్ ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి పిన్, లొకేషన్ టైపు, నెక్స్ట్ లొకేషన్ నేము, లోడ్ కనెక్టెడ్ అంటే మీటర్ మీద రాసి ఉంటుంది, బిల్ మీద ఎన్ని లోడ్ ఉంది, 1 కిలోవాట్ 2 కిలోవాట్ అని రాసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డిస్పాచ్ నెంబర్ రాయకుండా అవసరం లేదు. నెక్స్ట్ ఇన్ఫర్మెంట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీ డీటెయిల్స్ డైరెక్ట్ రాసేయండి. అంటే మీ యొక్క ఇన్ఫర్మెంట్ నేమ్, మీ పేరు, మీ రిలేషన్ అక్కడ సెల్ఫ్ అని రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి డోర్ నెంబరు, మీ హౌస్ నెంబరు, మీ ల్యాండ్, మీ డీటెయిల్స్, మీ పిన్ కోడ్, మొబైల్ నెంబరు, మీ మెయిల్, ఈ డీటెయిల్స్ అయితే రాసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ లిస్ట్. ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు నింపబోయే అప్లికేషన్ ఫాము ఫస్ట్ది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ లైక్ రేషన్ కార్డు, ఓటర్ కార్డు, అంటే మీరు రేషన్ కార్డు అన్నా పెట్టచ్చు, ఓటర్ కార్డు అన్నా, పాన్ కార్డు అన్నా, ఆధార్ కార్డు అన్నా పెట్టచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఒకవేళ 2 కాకుండా పెట్టాల్సిన అవసరం లేదు. ఓనర్షిప్ సర్టిఫికేట్, ఇది మీకు మున్సిపాలిటీ ఆఫీస్లో దొరుకుతుంది. సేల్ డీడీ అంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు తీసుకున్న ల్యాండ్ డీటెయిల్స్. గిఫ్ట్ డీడీ, ఇది కూడా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దొరుకుతుంది. నెక్స్ట్ ఇండెమ్నిటీ బాండ్ ఇన్ కేస్ ఆఫ్ లీజ్డ్ ప్రిమిసెస్, ఒకవేళ కనుక మీరు లీజ్ తీసుకుంటే మాత్రం ఇండెమ్నిటీ బాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే ఓనర్షిప్ సర్టిఫికెట్, లేకుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. నెక్స్ట్ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పర్మిషన్ లెటర్, ఇండెమ్నిటీ బాండ్, ట్రాన్స్ఫరీ డాక్యుమెంట్, లాస్ట్ బిల్, రిసిప్ట్. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ సిగ్నేచర్, ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో అది కొన్న వాళ్ళైనా అమ్మిన వాళ్ళైనా ఎవరు పెట్టినా తప్పేం లేదు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ కనెక్షన్, అంటే ఇక్కడ మనకి ఎన్నో పాయింట్ అంటే మనకి ఇంతకుముందు అడిగారు కదా ట్రాన్స్ఫరీ డాక్యుమెంట్ అని, సో అదే. సో అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ కనెక్షన్ అని ఉంది కదా, సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు నింపాల్సిన అవసరం ఉంటుంది. ఎలా ఉందంటే ఐ హియర్ బై అగ్రీ టు ట్రాన్స్ఫర్ సర్వీస్ నెంబర్, మీ యొక్క సర్వీస్ నెంబర్ రాయాలి. కేటగిరీ 1 or 2 అని రాసిన తర్వాత ఏంటిది, ఏ టౌను, ఏ విలేజ్, నెక్స్ట్ వచ్చేసి
ఎవరి పేరు నుంచి మీ పేరు, మీ సర్ నెంబర్ విత్ సెక్యూరిటీ డిపాజిట్ ప్లెజ్డ్ బై అండ్ ఐ హ్యావ్ అండ్ మీ నేము, అంటే ఎవరి పేరు మీదకి మార్చాలనుకుంటే వాళ్ళ నేము, వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ డీటెయిల్స్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ట్రాన్స్ఫర్, అంటే ఎవరైతే మార్చాలి అనుకుంటున్నారంటే బిల్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న కొంత డీటెయిల్స్ రాసి మళ్ళీ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా రాసిన తర్వాత ఇండెమ్నిటీ బాండ్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం ఎవరికైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ లేదనుకుంటే ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మున్సిపల్ నుంచి పర్మిషన్ లెటర్ కానీ ఇలాంటివి లేకపోతే మాత్రం ఇది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఇవన్నీ తీసుకెళ్ళి మీరు మీ సేవలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీ సేవ వాళ్ళకి ఇస్తే కనుక మీ సేవ వాళ్ళు ఇవన్నీ స్కాన్ చేసేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా సింపుల్గా ఈ యొక్క ఫామ్ని ఫిలప్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ని కనుక మీ సేవలో కనుక ఇస్తే మీరు ఈజీగా నేమ్ చేంజ్ అన్నది చేసుకోవచ్చు. సో ఇదండి మీకు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, పేరు మార్చుకోవాలి అన్న దాని గురించి. మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.